కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. జఫర్గఢ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని 19 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 19,02,204 రూపాయల విలువగల చెక్కులను, అలాగే 36 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 13,29,500 రూపాయల విలువగల చెక్కులను, మొత్తం 55 మంది లబ్ధిదారులకు 32,31,704 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నా వాటికి మిత్తీలు కడుతూ పేద ప్రజల సంక్షేమాన్ని ఆపకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులను అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకురావాలని 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. అయినా 2 లక్షల పైన ఉన్న కొంతమందికి రుణమాఫీ కాలేదని కొన్ని రాజకీయ పార్టీలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు వారి లేనితనానికి నిదర్శనమని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇదేనా తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి అని ప్రశ్నించారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, ముందుగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడమే మా ధ్యేయమని ఎంపీ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా ప్రతి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకెళ్తుందని తెలియజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నదని అన్నారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ వికాసం, సన్నబియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.